అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతల మధ్యలో ఎవరైతే చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేశారో వాళ్ళంత పెద్దవాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా ఈ మధ్యకాలంలో కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి రాజకీయాలకు అతీతంగా ఈ రోజున కేంద్ర మంత్రి పల్లం రాజు గారిది కూడా కూల్చివేసినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా హైడ్రా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరైతే చెరువులను ఆక్రమించి చెరువుల్ని కబ్జా చేసి చెరువులను పూడ్చి నిర్మాణాలు చేపట్టారో ఎవరిని తీసేయాల్సిందే. దీనికి పూర్తిగా ఎవరైతే సామాన్య ప్రజలు ఈ హైడ్రా చేసే పని సమర్థించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రతి వర్షాకాలం హైదరాబాదు మునిగిపోవడం, నాలాలు బంద్ అయిపోవడం, చెరువులు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. దీనివల్ల వీటి వల్ల ఈ తొలగించిన శిథిలాలను కూడా వెంటనే వేరే చోటకి తరలించి చెరువు ఏ స్థాయిలో ఉందో, ఇంతకుముందు ఉన్నటువంటి చెరువులు ఎంత లోతులో ఉన్నాయో అట్లా తయారు చేసి చెరువులను సుందరీకరణ చేసినప్పుడు, చెరువులు నీటి నిల్వ సామర్థ్యం పెంచినప్పుడే ఈ కూల్చివేతలకు అర్థం ఉంటుంది. తప్ప ఏదో నిర్మాణాలు ఉన్నాయి కదా అని కూల్చివేస్తే వాళ్ళు పూడ్చిన మట్టి అలాగనే ఉంటుంది, నీరు నిల్వ ఉండదు. కాబట్టి ఎవరైతే హైడ్రాను చూస్తూ ఉన్నారో వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ కూల్చివేసినటువంటి శిథిలాలని అక్కడి నుంచి ఎవరైతే నిర్మాణాలు చేశారో వాళ్ళ ఖర్చుతోనే వాటిని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలని, ప్రభుత్వం మీద భారం పడకుండా చూడాలని ఈ సందర్భంగా కోరుతా ఉంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని నిర్మించినటువంటి అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేస్తూ ఉంది. ఇది మంచి పరిణామం. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు నిర్మిస్తే వాటిని వెంటనే కూల్చివేయాలి. అదేవిధంగా ఈ కూల్చివేసే ముందు అన్ని రకాల అంశాలు పరిశీలించాలి. అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి ఆ రకమైనటువంటి చర్యలకు కూల్చివేతలకు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ విషయంలో వైఖరులు మారటం అనేది దురదృష్టకరంగా ఉంది. గతంలో కూడా కూల్చివేతలు చేశారు. ఆ తర్వాత మళ్ళా రాజకీయాలు చేసి వాటిని ఆపివేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలా కాకుండా అక్రమదారుల పేరుతో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినటువంటి వారిని ఖచ్చితంగా వాటిని ప్రభుత్వం కూల్చివేయాలి. అదేవిధంగా ప్రభుత్వం వారి నుంచి ఇంతకాలం అనుభవించిన దానికి వారి నుంచి ప్రభుత్వం కూడా నష్టపరిహారం వారి దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం కూడా కట్టడాలన్నింటినీ కూల్చివేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా ఆపరేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో, హైదరాబాదు లాంటి పట్టణాల్లో నాలాలను అదేవిధంగా చెరువులను పూర్తిగా బూడ్చివేసి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నటువంటి భూములు మొత్తం ఆక్రమించిన కారణంగా ఇవాళ హైదరాబాదు కూడా ఢిల్లీ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లాగా మొత్తం ముంపుకు గురవుతూ ఉన్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ దీన్ని ఆమోదించి దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారో దీన్ని సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉంది, స్వాగతిస్తూ ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఒక తంతుగా గత ప్రభుత్వం ప్రారంభించి రాజకీయ ఒత్తిడికి గురై ఆపినట్లు కాకుండా దీన్ని కంటిన్యూషన్ చేయాలి. భావితరాలు రేపొద్దున భవిష్యత్తు ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి మహానగరం అభివృద్ధి చెందాలంటే మొదటగా అక్కడ ఉన్నటువంటి చెరువులైతేమి, నాలాలైతే మునిగిపోకుండా ఆ రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో, ఆ రాజధానిని కాపాడుకునే దాంట్లో ముందు భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ రాజకీయ కోణాలకు తావీయకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ ప్రక్రియ కొనసాగాలి. మొత్తం భూమి ఆక్రమణకు ఎక్కడైతే గురైందో ఆ ఆక్రమణ మొత్తం కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగా కొంతమంది పట్టణ ప్రాంతాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ లాంటి చోట్ల వెళ్ళి వ్యాపారాలు చేసుకోవడం, చిరు వ్యాపారాలు చేసుకోవడం ప్రారంభిస్తూ ఉన్నారు. వాళ్ళ కాగితాలను కూడా పూర్తిగా పరిగణనలో తీసుకొని పరిశీలన చేసి వాళ్ళకి కూడా నష్టపరిహారం చెల్లించే దాంట్లో ప్రభుత్వం ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇంజనీరింగ్ చేసుకొని వాళ్ళ ఉద్యోగాలు లేకపోవటం వల్ల రెస్టారెంట్లు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం
అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా కాపాడుతూ నష్టపరిహారం చెల్లించే దానికోసం ప్రయత్నం చేయాలి. మూడోది, పేదలు కూడా చిన్న చిన్న నాలాల దగ్గర కాలువల పక్కన వాళ్ళకి ఇల్లు లేక పేదలు మొత్తం గుడిసెవాసులుగా ఆ ప్రాంతంలో వేసుకొని ఉంటే ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ భూముల్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళని కూడా కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఉండటానికి హైదరాబాద్ ప్రాంతం లాంటి రాష్ట్రం లాంటి రాజధానిలో ఉండటానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఆ ప్రాంతంలో నివసించే పేదలకు కూడా భూమి ఇల్లు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారో ఇటు పేదలకు అన్యాయం జరగకుండా మీరు ఈ చర్యలు తీసుకుంటూ ఎవరైతే భూ ఆక్రమణదారుల మీద కొరడా జురిపించాలని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.